అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూరి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడున్న రోజుల్లో పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అనేక రకమైన సమస్యలు, ఈ ఒక్క ప్రాబ్లంతోనే బాధపడుతున్నాము అనేది కూడా ఎవరికీ లేదు. ఒకటి కాదు, 4-5 రకాల సమస్యలు ఇంట్లో, ఫ్యామిలీలో. హెల్త్ పరంగా కానివ్వండి, ఫినాన్షియల్గా కానివ్వండి. డబ్బులున్నా కూడా సమయానికి మనకు అవసరమైనప్పుడు డబ్బులు రావు, లేదంటే ఎవరికైనా ఇచ్చి మోసపోవడము, బిజినెస్లో మోసపోవడము, రిలేటివ్స్ పరంగా అవమానపడము, రెస్పెక్ట్ లేకపోవడము, పిల్లల పెళ్లి కాకపోవడము, సంతానం కాకపోవడం, 2-3 పెళ్ళిళ్ళు ఇంట్లో జరుగుతుండడం, అసలు శుభకార్యాలే జరగట్లేదని ఎంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు గురుగారు. అసలు మా పిల్లలు వినట్లేదు, ఉద్యోగం రావట్లేదు, బిజినెస్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇలా ఒక రకమైన కాదు, అనేక రకమైన సమస్యలతో ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతున్నారు గురుగారు. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎదుగుదల లేకపోవడము, శుభకార్యాలు జరగకపోవడం ప్రతి ఇంట్లో అసలు ఎందుకు వస్తాయి గురుగారు? దీనికి పరిష్కారం ఉంటుందా? తప్పనిసరిగా. అసలు వెనక మూలాలు ఏంటి? తప్పనిసరిగా ఇక్కడ భగవంతుడు సృష్టిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది నాన్న. మనం ఇప్పుడు చెప్పుకునే మాట ఇదే. పరిష్కారం లేని సమస్య ఏది లేదు, ఒక్కటే ఒక్కటి ఉంటుంది, అది మరణం. ఇంకా దానికి పరిష్కారం లేదు. అక్కడ మిగిలిన ప్రతి దానికి ఒక తాళం, గదికి తాళం వేస్తే తెరవడానికి తాళం చెవి ప్రతి ఒక్క దానికి ఉంటుంది. అలాంటి చెప్పడానికి ఓకే, కానీ సమస్యలతోనే ఉంటున్నాము, లైఫ్ లో అసలు ఎదుగుదల లేదనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాన్న. ఇక్కడ ఒకటి చెప్తాను, ముఖ్యంగా సమస్యని మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మూలాన్ని పట్టుకోవటల్లా. ఎక్కడ సమస్య ప్రారంభమైంది, ఇప్పుడు ఒక చెట్టు ఉంది నాన్న, పిచ్చి మొక్క ఉంది, పిచ్చి మొక్కని పైన కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. సమూలంగా కూకడ వేళ్లతో సహా పికిలిస్తే ఇంకా మరలా పిచ్చి మొక్కలు రావు కదా. అంటే సమస్యలకి మూలం ఎక్కడుందంటారు? అదే నాన్న. ఈ మూలాన్ని మన వాళ్ళు సంగ్రహించకుండా ఎంతసేపటికి పైన ఎవరో ఏదో చెప్తున్నారు, చాలా మంది జరుగుతున్నాయి. ఎవరో ఏదో చెప్తున్నారు, చేసేస్తున్నాం, మాకు పనులు అవ్వటం లేదు, దేవుడు ఉన్నాడా లేదా అని దగ్గర కూడా వెళ్తున్నారు. నిజంగా నాన్న. దీంతో పాటు ఇంకోటి చెప్తాను, మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ముఖ్యంగా మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక 100 మందిని ప్రయత్నం చేసిన తర్వాత 101వ వాడు మనం అవుతున్నాం, మన దగ్గరకు వస్తున్నాం. కరెక్ట్. ఈ 100 మంది దగ్గర పనులు కాక, మనల్ని నమ్మాలో లేదో తెలియక నమ్మాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకోటి ఒక సమస్య ఏంటంటే, ఈ 100 మంది కూడా ఏం చెప్తున్నారంటే, వెంటనే సమస్య తీరిపోతుంది, డబ్బులు వేసేస్తాయి, పూజ చేసేస్తాం, అయిపోతుంది అని చెప్తున్నారు. ఇది దీంతో ఏమవుతుందంటే వీళ్ళు విసిగి వేసారిపోతున్నారు. ఓ మాట చెప్పాలంటే, వాళ్ళు మూలాన్ని చూసి వాళ్ళు చెప్పడంలా, మూలం అంటే వీళ్ళకి తెలియదు. నిజంగానే పాపం, వీళ్ళు అనటానికి ఏం లేదు, వీళ్ళకి తెలియదు. అది తెలిసిన చెప్పేవాడికి పూర్తిగా తెలియదు, సగం తెలిసి మొత్తం వాడు కూడా పైన ఏదో పూజ చేస్తున్నాడు, పంపిస్తున్నాడు, అయిపోతుంది. దీంతో పాటు చెప్తున్నాను నాన్న, ఏదైతే కర్మ విముక్తి కాకుండా చేసేటువంటి ఏ పూజ అయినా సరే ఎక్కడ సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కర్మ విముక్తి చేసుకోవాలి, జరగాల్సిందే. తర్వాత ఆధ్యాత్మికంగా మనం పూజలు చేసుకోవాలి. ఈ కర్మ ఎన్నో తరాల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవి అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అంటే, ముఖ్యంగా మన జాతక చక్రంలో శుక్ర కుజుల కాంబినేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇది విన్న తర్వాత అసలు జాతకం ప్రత్యేకంగా చెప్పించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నాన్న. ఓ మాట చెప్పాలంటే, వ్యక్తిగతంగా మనకు వచ్చే అపాయింట్మెంట్స్ తగ్గొచ్చు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎదుటి వాళ్ళకి అర్థం కావాలనే విషయంతో చెప్తున్నా నేను. మన జన్మరాశి నుంచి కుజుడు 2వ స్థానంలో ఉన్న, 6వ స్థానంలో ఉన్న, 7, 8 స్థానాల్లో ఉన్న, 12వ స్థానంలో ఉన్న, తప్పనిసరిగా మనకి ఎక్కడి నుంచో స్త్రీ శాప సంబంధమైనటువంటి దోషాలు వస్తున్నాయి అని అర్థం. అంటే స్త్రీ శాపం ఉన్నట్టు. అంటే దీంతో పాటుగా కుజుడు శుక్రుడితో కలిసి ఉన్న ఒకే స్థానంలో ఉన్నా, లేదా శుక్రుడి నుంచి కుజుడు 2వ స్థానంలో ఉన్నా, లేదా కుజుడు నుంచి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నా, లేదు శుక్రుడి నుంచి కుజుడు 3వ స్థానం కానీ, కుజుడు నుంచి శుక్రుడు 3వ స్థానం కానీ, కుజుడు నుంచి శుక్రుడు 5వ స్థానం కానీ, శుక్రుడి నుంచి కుజుడు 5వ స్థానం కానీ, అలాగే శుక్రుడి నుంచి కుజుడు 6వ స్థానం అయితే ఆటోమేటిక్గా కుజుడు నుంచి శుక్రుడు 8వ స్థానం అవుతాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నా, అలాగే శుక్రుడి నుంచి కుజుడు 7వ స్థానం, కుజుడు నుంచి శుక్రుడు 7వ స్థానం ఎదురెదురు చూస్తూ ఉన్నా, తప్పనిసరిగా స్త్రీ శాపమైనటువంటి దోషాలు వీళ్ళ జాతకంలో వస్తాయి. ఎందువల్ల
ఎప్పుడో చేసినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి పాపకృత్యాల ఫలితం రాబోయే తరాల్లో శుక్ర కుజర కాంబినేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు గ్రహస్థితి అనేటువంటిది ఎలా ఉంటుంది, మన కర్మను బట్టే మన గ్రహస్థితి ఒకటి, మన గ్రహస్థితిని బట్టి మన కర్మ ఒకటి. ఇక్కడ చూడండి, మన పూర్వీకులు చేసినటువంటి కర్మ వల్ల భవిష్యత్ తరాల్లో గ్రహస్థితి ఏర్పడుతుంది. ఈ గ్రహస్థితి వల్ల వీడు కర్మ అనుభవించాల్సి వస్తుంది. ఎవరో పూర్వీకులు ఒక 5-6 తరాలు 7 తరాల క్రితం చేసినటువంటి పూర్వీకులు చేసినటువంటి పాపాల ఫలితం గ్రహ స్థితి రూపంలో మన జాతకంలో వస్తే వాటి వల్ల వచ్చేటువంటి దోషాలు కర్మలు ఈ భవిష్యత్ తరాలు అనుభవిస్తూ ఉంటాయి. అంటే మనం చేయకపోయినా మన పూర్వీకులు చేస్తే ఇప్పుడు ఎవరు చేతులారా మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్నా అన్న, అవునా? కానీ ఎవరో చేసినటువంటి మన పూర్వీకులు, ఎవరో అంటే మళ్ళీ మనకు సంబంధం లేనివాడు కాదు, మన రక్త సంబంధీకులు చేసినటువంటి వాటి ద్వారా మనకి ఈ గ్రహస్థితి మన జాతకంలో వస్తుంది. దాంతోపాటు రాహుకేతువుల గ్రహస్థితి, జన్మ రాశిలో రాహు ఉన్న, ద్వాదశంలో రాహు ఉన్న, అష్టమంలో రాహు ఉన్న, ద్వాదశంలో రాహు ఉన్న, తప్పనిసరిగా కేతువు ఆపోజిట్లో ఉంటాడు, దోషకారకుడు అవుతాడు. దాంతోపాటు రాహుతో గురుడు కలిసి ఉన్న, కేతువుతో గురుడు కలిసి ఉన్న, కుజుడితో రాహు కలిసి ఉన్న, కుజస్థానాల్లో రాహుకేతువులు ఉన్న పితృదోష సంబంధమైనటువంటి పాపాలు వస్తాయి. ఈ గ్రహస్థితులు మన జాతకంలో ఎలా వస్తాయి? కేవలం మన పూర్వీకులు గత తరాల్లో చేసినటువంటి తప్పొప్పుల ఫలితం ఏదైతే ఉంటుందో అది ఈ జన్మలో తప్పనిసరిగా తదుపరి తరాలు అనుభవించి తీరవలసిందే. అప్పులు ఇచ్చారా అప్పులు తీర్చుకోవాల్సిందే, ఆస్తులు ఇచ్చారా ఆస్తులు అనుభవించవలసిందే, పుణ్యం ఇచ్చారా పుణ్యం అనుభవిస్తాం, పాపం ఇచ్చారా పాపం అనుభవిస్తాం. అందుకనే మనం ఏం చూస్తుంటాం అంటే హెల్త్ ఇష్యూస్ కూడా మన పూర్వీకుల నుంచి వస్తే సేమ్ అలానే 100% అన్న. ఇక్కడ అదే చెప్తాను నేను. ఒక 7 తరాల క్రితం అనుకుందాను అన్న, ఎవరో ముత్తాత గారి తాతగారు, 7 తరాలంటే, అవునా? 7 తరాల క్రితం ఒక ఆయన ఒక దోషపూరితమైనటువంటి పాపం చేశాడు అనుకుందాం. ఒక అమ్మాయిని బాధ పెట్టడానికి కారకులై ఉండొచ్చు, భార్యను బాధ పెట్టి ఉండొచ్చు, భార్య లేదంటే అత్తగారు కోడల్ని బాధ పెట్టి ఉండొచ్చు, అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు. దాంతో పాటుగా బలవన్మరణం కాకుండా బలవంతంగా చంపేటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇంటి ఆడపడుచుని. అలాగే ఆడవాళ్ళు కూడాను అంటే 7 తరాల క్రితం ఇవి చేశారు. చేసిన తరంలో ఏ రకమైనటువంటి దోషాలు పెద్దగా ఉండవు నాన్న. ఆ తరంలో ఏమి ఉండవు, చేశారు అయిపోయింది, అనుభవించేశారు. ఆ తదుపరి తరం కూడా కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే గ్రహస్థితులు చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఆ కాంబినేషన్స్ నిదానంగా స్టార్ట్ అవుతుంటాయి. పెద్ద దోషభూయిష్టమైనటువంటి పరిస్థితులు కాకుండా చిన్నగా తయారవుతూ ఉంటాయి. 3వ తరం స్టార్ట్, 4వ తరం ఇంకాస్త రేజింగ్, 5th ఇంకాస్త రేజింగ్, 6th కంప్లీట్, 7th ఎక్కువ పనులు పడిపోవడం. అంటే పూర్వీకులు చేసిన దానికి మనం ఈ లైఫ్ లో అనుభవించడం అంటే మరి అంతే కదా నాన్న. అందుకనే మనం చేసే పాపం మన పిల్లలకు వస్తుందిరా అని చెప్పి కొన్ని ముతక సామెతలు ఉంటాయి నాన్న. నిజంగా పెద్దవాళ్ళు చెప్పేవన్నీ ముతక సామెతలు అంటాం, కానీ దాంట్లో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. అది మనం గమనిస్తే కానీ తెలియదు. మనం చేసే పాపం మన పిల్లలు తగులుతుంది, మనం చేసే పాపం మన పిల్లలు తగులుతుంది. ఎట్లా తగులుతుంది? భవిష్యత్ తరాలకి గ్రహస్థితి రూపంలో వస్తుంది. మనం మంచిగా ఉంటే అదే అది అంటారు పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో ఇలా లేకపోతే వీళ్ళు ఏ పాపం చేస్తారో పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ తల్లిదండ్రులు వాడే పెద్ద దరిద్రుడురా, మరి అట్లాంటి వాడికి ఇట్లాంటి వాడు ఇప్పుడు ఇంకేం పుడతారా అంటుంటారు. బాగాలేకపోయినా వాళ్ళు ఏం పాపం చేస్తారో వీళ్ళు బాగాలేరు అంటారు గ్యారంటీగా. అందుకని నన్ను మనం విలేజెస్ వెళ్తామా, విలేజెస్కి వెళ్తే పూర్వకాలంలో జమీందారులు బాగుండేవాళ్ళు, అవునా? పెద్ద పెద్ద భవనాలు, ఓ 10 మంది పనివాళ్ళు, ఓ వంటకు కొంతమంది, రైతులు పొలంలో పనిచేసేవాళ్ళు కొంతమంది, ఎడ్ల దగ్గర కొంతమంది, ఇంతమంది పనివాళ్ళు ఉండేవాడు. ఇంత భవనాలుండి అంత రాజ్యం అనుభవించినటువంటి వాళ్ళు ఇవాళ రోజున చూస్తే ఉండడానికి ఆవాసయోగ్యమైనటువంటి ఇల్లు కూడా లేకుండా నడి రోడ్డు మీద బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం విలేజెస్కి వెళ్ళి వీళ్ళకి ఏమైందండి, ఒకప్పుడు బాగుండేవాళ్ళు కదా అంటే ఆడదాన్ని ఉసురు పోసుకున్నారు, మరి ఊరికినే పోతుందని ఒక్క మాటలో చెప్పేస్తారు. ఒక్క మాటలో చెప్పేస్తారు అంతే. వాళ్ళ తరతరాల జాతకం మొత్తం ఒక మాటలో అయిపోయింది. గ్రహాలు లేవు మొత్తం తీసి పక్కన పడేసాడు. అంటే అంత గొప్పగా ఆలోచించేవాళ్ళు మన పూర్వీకులు. జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పకుండానే చెప్పేటువంటి కొన్ని సామెతలు మాటల రూపంలో మనకి చెప్పకుండానే చెప్పేశారు. ఓ మాట చెప్పాలంటే మరి వాళ్ళు చేసినటువంటి పాపం
ఊరికనే పోతుందా నాన్న? అది మూలం. ఆ మూలాన్ని మనం తుంచేటల్లా ఎంతసేపటికి ఈ గ్రహం పూజ చేద్దాం, ఆ గ్రహం పూజ చేద్దాం, ఎందుకు వస్తున్నాయి, మనకే వస్తున్నాయి. దీనివల్ల స్త్రీ దోషం ఉంటే నాన్న, స్త్రీ శాపం ఉంటే చెప్తున్నా 100% సెకండ్ మ్యారేజ్ ఆర్ థర్డ్ మ్యారేజ్ జరగాల్సింది ఆ ఇంట్లో. ఎవరికైనా స్త్రీ శాపం ఉంటుంది కదా. 100% నాన్న. ఇంకోటి చెప్తాను మీకు, ఆడవాళ్ళని కూడా బాధ పెట్టొద్దు. సస్యం తల్లి కూతురుని బాధ పెట్టొద్దు, కూతురు తల్లిని బాధ పెట్టొద్దు, అత్తని కోడలు బాధ పెట్టొద్దు, కోడల్ని అత్త బాధ పెట్టొద్దు, భర్త భార్యని బాధ పెట్టొద్దు, మామగారు కోడల్ని బాధ పెట్టొద్దు, మరిది వదిన గారిని బాధ పెట్టొద్దు, బావగారు మరదల్ని బాధ పెట్టొద్దు, తండ్రి కూతుర్ని బాధ పెట్టవద్దు, వదిన ఆడపడుచుని బాధ పెట్టవద్దు, ఆడపడుచుని వదిలిని బాధ పెట్టవద్దు. ఎక్కడ చూసుకున్నా స్త్రీ బాధ, ఆడవాళ్ళ కన్నీటి నుంచి వచ్చేటువంటి కన్నీటికి కారణం అవుతున్నాము అంటే ఆ ఇంట్లో స్త్రీ శాపం తప్పనిసరిగా వంశపరంపరగా వస్తూ ఉంటుంది. కొన్ని తరాల తర్వాత నిజంగా చెప్పాలి అంటే మనకంటే ముందు జనరేషన్ వరకు సెకండ్ మ్యారేజెస్ తక్కువ. మనకంటే కాదు, సారీ, నా జనరేషన్ ముందు కంటే జరిగినా వాళ్ళు ఏదో అవ్వడం వల్ల, చనిపోవడం వల్ల ఏదో జరిగేది, అట్లా చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటి, ఉండగానే జస్ట్ బ్రేకప్, చిన్న మాటకి బ్రేకప్ నాన్న. దీంతో పాటు కలుసున్నంత కాలం కూడా ఎక్కడ మనశ్శాంతిగా బ్రతికుండరు, మనశ్శాంతిగా ఉండరు. దీంతో పాటు సంతానం కలగడం అనేటువంటిది నిజంగా చెప్తున్నా, వాటి రోజున ఆడపిల్లలు ఎంత ఇదిగా ఆలోచిస్తున్నారంటే, వీడితో 3 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అప్పుడు సంతానానికి అందం, అప్పటిదాకా వీడు కలిసి ఉంటే. నిజంగా ఈ ఘోరమైన స్థితికి వచ్చారు. అది టూ మచ్ నిజంగా. ఏమంటున్నారంటే, 2 సంవత్సరాలు ఆయన బాగుండేది గురువు గారు, అనవసరంగా పిల్లలు కన్నాను, వీటితో ఆ పిల్లలు కనకుండా ఉన్నా నేను బయటకు వచ్చేదాన్ని. ఆప్షన్ ఉంటుంది పిల్లలు కనకపోతే ఉద్దేశం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కాకుండానే జీవిస్తున్నారు. ఒకసారి పెళ్లి అయిపోతే అదే ఫ్యూచర్ కదా గురువు గారు. అది నాన్న, ఈ ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అదే జీవితం కదా. ఇందాక నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, బాసర్ నుంచి వచ్చింది. అమ్మాయి ఒకటే మాట చెప్పింది, గురువు గారు పాపమో పుణ్యమో తప్పో ఒప్పో పెళ్లి జరిగిపోయింది, ఇంకా నాకు తను తప్పితే నాకు వేరే గతి లేదు, వేరే దిక్కు లేదు, వేరే ఆలోచన లేదు నా మైండ్లో, తను నాతో మంచిగా ఉంటే చాలు, నాకు ఏదైనా పూజ చెప్పండి. ఇదే మాట అమ్మాయి. మంచి అమ్మాయి. నిజంగా నాకు చాలా గొప్పగా అనిపించింది నాన్న. మొన్న మధ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోడల గురించి చెప్తూ ఉంటే, నేను భార్య గురించి, ఒక అబ్బాయి తన భార్య గురించి చెప్తూ ఉంటే, నాన్న అమ్మాయి ఎక్కడుంది నాన్న, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని జరుపుకుంటా నాన్న. నేను పూరింట్లోంచి వచ్చింది నాన్న. ఈ అబ్బాయి ఆస్తిపరుడు. ఇంకొక అమ్మాయి ఇవాళ రోజున ఉన్న పరిస్థితుల్లో అత్తగారింటి పోయి పెత్తనం జలాయించే అమ్మాయిని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అత్తగారింట్లో అవమానపడుతుంటే ఒకటే మాట చెప్పిందట, గంజో కలో ఏదో మన ఇద్దరం కలిసి బతుకుతాం, ఇంత అవమానపడుతూ మనం బ్రతకొద్దు, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి, మన ఇద్దరికి ఒకరికొకరం కావాల్సిందే, కాబట్టి దయచేసి మన ఇద్దరం బయటికి వెళ్ళి ఇప్పుడు పురుగు గుడిసెలోనే ఉంటున్నాను. అమ్మాయి ఇంతవరకు నాకు ఈ చీర తెచ్చిపెట్టమని కానీ, నాకు ఇది కావాలని కానీ ఇంతవరకు అడగలేదు. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, అమ్మాయి జాబ్ చేస్తూ ఏమి చదువుకోవాలా, ఏదో చిన్న పని చేసుకుంటూ కుటుంబంలో ఈ అబ్బాయికి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఇద్దరు కలిసి కాపురం గడుపుకుంటున్నారు. 3 పిల్లలట, 2 అమ్మాయిలు 1 బాబుట. ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి గురించి అబ్బాయి చెబుతున్నప్పుడు కూడా నేను అన్నా, నువ్వు తప్పు చేస్తున్నావు, మీ ఆవిడ నీకు పూర్వజన్మ లేదు, తులసి దళాలతోనో బంగారు పుష్పాలతోనో పూజ చేసుకుంటావు నువ్వు దేవుడికి, అందుకనే అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది. అమ్మాయిని మా చెల్లిని ఒక్కసారి చూపించండి ఆయన. నేను ఇదే మాట అన్నా నాన్న, నాకు కులంతో మతంతో సంబంధం లేదు, సద్బుద్ధి కలిగిన ప్రతి ఒక్కళ్ళు దేవుడితోనే సమానం, అంతే కదా. అమ్మాయిని చూపిస్తే నీ అమ్మాయి కాళ్ళు కడిగి నెత్తిని జరుపుకుంటాను నాన్న. నీళ్ళు చాలా మందికి నేను అమ్మాయిని మార్గదర్శకంగా చూపిస్తానన్నా అని చెప్పాను. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి నేనంటే మీకు గుర్తొచ్చింది నిజంగా నాన్న. ఆ అబ్బాయితో ఇంకొక అబ్బాయి వచ్చాడు అనమాట. అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు, లేదు గురుగారు మీరు చెప్పింది నిజం, అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలుస్తుంటుంది, అమ్మాయి అంత మంచి అమ్మాయి, ఇంతవరకు నా భార్యను కూడా నేను అంత మంచి అని చెప్పుకోలేను, అంత మంచి అమ్మాయి, సొంత చెల్లెలు ఎంత ప్రేమగా ఉంటుందో, పూరు గుడిసెలో ఉంటుంది, ఇంటికి పోతే భోజనం చేయకుండా బయటికి రానివ్వదు నన్ను, ఉన్నదేదో అదే వేసి పెడుతుంది నాకు. ఆ అమ్మాయి భోజనం పెట్టిన రోజు కడుపు నిండా తినేసి వస్తాను నేను, అంత ప్రేమగా చూస్తుంది, అంత గొప్ప అమ్మాయి అని. అంటే అలాంటి సుఖాలు వచ్చినా ఎదుర్కోవాలి అనేది, కలిసి ఉండాలన్న ఆలోచన ఉండాలి నాన్న. అసలు ఫ్యూచర్ ఏంటి గురువు గారు, పెళ్లి పిల్లలు, అదే కదా ఫ్యూచర్ అంటే. అయిపోయింది, కుటుంబం సెటిల్, ఆర్థికంగా బాగున్నామా, ఆరోగ్యంగా బాగున్నామా. హింసిస్తుంటే కష్టపడుతుంటే కలిసి ఉండమని ఉద్దేశం కాదు, కానీ నాన్న పూర్వకాలంలో అలా కష్టపెట్టినా కూడా దారి మళ్లించుకున్నారు వాళ్ళ వైపుకి.
మంచితనం మార్చుకునేవారట. ఎంత క్రూరుడైనా మారిపోతాడు నాన్న. అవునా? ఎంత క్రూరుడైనా ఇప్పుడు చాలా వరకు సినిమాలో చూపిస్తుంటారు భర్త మారిపోయాడు అంటే అవన్నీ బయట జరిగే స్టోరీలే, అంతే. పూర్వకాలంలో ఉన్న స్టోరీలే అవన్నీ. అంతే. అవునా? ఏదో మోహన్ బాబు గారి పాట కూడా ఉంది, కొండ కోల పారైన మాటైనా లేదు సీతమ్మ రామయ్యన అని చెప్పి. రమ్యకృష్ణ గారు ఆ పాటలో మొత్తం అర్థం అదే కదా, అవును అదే కదా, మొత్తం అదే కదా. పూర్వం ఆడవాళ్ళు అలానే కదా మార్చుకునేవారు. మరి ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటూ ఒకే ఫ్యామిలీలో 50 మంది 40 మంది ఉండేవాళ్ళు. వాళ్ళ స్పేస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. పర్సనల్ గా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండేది కాదు. అలాంటి ఇప్పుడు మ్యారేడ్ లైఫ్ కి అప్పుడు మ్యారేడ్ లైఫ్ కి అసలు సంబంధం ఉంది. ఇప్పుడు పెళ్ళైతే తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు? కరెక్ట్ వెళ్ళిపోవడమేనా కదా. అయితే నాన్న ముఖ్యంగా వివాహ సంబంధాలు కరెక్ట్ గా లేకపోవడం, సంతానం సత్సంతానం కలగకపోవడం, ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలగకపోవడం, ఆటిజంతో తెలివితేటలు సరిగా లేక ఎదుగుదల సరిగా లేకుండా పిల్లలు పుట్టడం. సరే సవ్యంగా పిల్లలు పుట్టారు బాగానే ఉందనుకుందాం, వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి ఒక సైకోయిజం లాగా తయారవుతున్నారు పిల్లలు కూడా. దాంతోపాటు భర్తలు కూడా ఒక ఏజ్ వచ్చేంత వరకు ఒకలాగా ఉంటున్నారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ శాడిజం మొత్తం వాళ్ళ మీద చూపిస్తున్నారు, సైకోయిజం మొత్తం భార్యల మీద. ఇక్కడ దీంట్లో కొంతమంది తల్లిదండ్రులు తప్పు ఉంది. ఈ తల్లిదండ్రుల మాట వినాలన్నా కూడా వీడి గ్రహస్థితి బాగుండకపోవడమే కదా కారణం. ఇక్కడ ముఖ్యంగా స్త్రీ శాపం, మంచి మాట మన బుద్ధికి ఎక్కపోవడం కూడా ఇదే కదా, గ్రహస్థితే కదా, బుద్ధి కర్మానుసారేనా. కాబట్టి దాంతో పాటుగా పితృదోషం, ఈ పితృదోషంతో పాటు స్త్రీ శాపంలో కూడా ఉండేటువంటి ఒక మొదలు ఏంటంటే ఒక ఇది 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం ఆడవాళ్ళు. 60 సంవత్సరాల లోపల మన పూర్వీకుల్లో ఆడవాళ్ళు సూసైడ్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ముఖ్యంగా పూర్వీకుల్లో ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. డెలివరీ అవకాశాలు సదుపాయాలు లేక చనిపోయినటువంటి వ్యక్తులు, చిన్న ఏజ్ లో కూడా చిన్న చిన్న వయసు. గుర్రపు వాతంలో ఒక వాతం వస్తుంది నాన్న, ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో గుర్రపు వాతం అంటారు దాన్ని. ఆ వాతం వస్తే తల్లులు చనిపోతారు, అంత ప్రమాదకరంగా ఉండేది. మరి ఇప్పుడు దాని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఇప్పటికీ మా పల్లెటూళ్ళలో గుర్రపవాతం అనే చెప్తూ ఉంటారు. ఆ గుర్రపవాతం వస్తే తల్లులు చనిపోతారు. ఆ డెలివరీ బాలింతగా ఉన్న సమయంలో వస్తే ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది కదా, కాస్త తొందరగా లోపలికి ఫామ్ అయిపోయి తొందరగా చనిపోయేటువంటి పరిస్థితులు ఉండటం. దాంతోపాటు ఎవరైనా మర్డర్లు చేసి ఉండటం, వాళ్ళ చావు కారణమై ఉండడం, అనారోగ్యంతో 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం ఆడవాళ్ళని బాధ పెట్టడం, ఇది స్త్రీ శాపం అవుతుంది. మగవాళ్ళు 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం, లేదా ఇంకొకటి ఏంటంటే ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారో తెలియకుండా వదిలేస్తాం, వాళ్ళు ఇంటికి రారు. 14 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వాళ్ళ కర్మ చేయకపోయినా వాడు కనపడలేదు, మనకి ఇంట్లోంచి వెళ్ళిపోయారు కనపడలేదు. 14 సంవత్సరాలు అంటే జీవిత కాలం, అంటే ఉన్నారో లేదో తెలియకపోయినా చేయాల్సిందే తప్పనిసరిగా. 14 సంవత్సరాలు మన కంటికి కనపడకపోతే 14 సంవత్సరాలు అంటే ఏంది నాన్న, వనవాసం ఇవన్నీ చేసే పుష్కరకాలం దాటి ఇంకా 2 సంవత్సరాలు జీవితకాలం అంటాం. జీవితకాలం అంటే ఒకటే చెప్తాం మీకు, జైల్లో శిక్ష పడితే ఏం చేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష 14 సంవత్సరాలు అంటారు, దాన్ని 7 సంవత్సరాలకు వేస్తారు వీళ్ళు జైల్లో. ఎందుకంటే 7 పగళ్ళు 7 రాత్రులు కలుపుకుంటే 14 సంవత్సరాలు. అందుకని జీవితకాలం. సిమ్ కార్డు తీసుకోండి, 14 ఇయర్స్కి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయించుకోవాల్సింది, దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సింది. దేనికి? లైఫ్ టైం. ఈ లైఫ్ టైం అనేది మన జ్యోతిష్ శాస్త్రంలో హిందూ ధర్మంలో ఎప్పుడో ఉంది. దాన్ని మన న్యాయస్థానంలో దీంట్లోకి తెచ్చుకున్నారు, వృత్తిలోకి తెచ్చుకున్నారు ఒక మాట చెప్పాలంటే. కాబట్టి 14 సంవత్సరాలు ఓ మనిషి కనపడకపోతే వాళ్ళకి కర్మకాండలు చేయవలసిందే. ఒక బియ్య పిండితో బొమ్మ తయారు చేసి మనకు తెలియదుగా, మన కంటి కనపడలేదు కదా, ఆ తర్వాత వచ్చినా కూడా తప్పు లేదు నాన్న, బ్రతికుండి వచ్చినా తప్పు లేదు. 14 సంవత్సరాలు కనపడకుండా వెళ్ళిపోతే తప్పనిసరిగా బియ్య పిండితో బొమ్మ తయారు చేసి కర్మకాండలు దహన సంస్కారాలతో పాటుగా చేయవలసింది. అలా చెయ్యకపోయినా పితృదోషాలు వస్తాయి. ఈ పితృదోషాల వల్లనే ముఖ్యంగా వివాహాలు కాకపోవడం, అయిన వివాహాలు సవ్యంగా లేకపోవడం, సత్సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవడం, ఆ ఆరోగ్యవంతంగా ఉన్న సరైనటువంటి దారిలో దుర్వ్యసనాలు పాలవడం, ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు చూడండి. ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వీడికి ఏ రకమైనటువంటి సమస్య వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఫ్రెండ్స్ వల్ల వీడు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. దాంతోపాటు గడప దాడి బయటికి వెళ్తే హ్యాపీగా ఉంటాడు నాన్న, గడప దాటి లోపలికి రాగానే ఒక మూడీ ఫెలో లాగా తయారవుతాడు, ఒక సైకో లాగా. ఒకటే మాట రెండోసారి చెప్పారా, గ్లాస్ ఉంటే గ్లాస్ ఎత్తేస్తాడు, చెంబు ఉంటే చెంబు ఎత్తేస్తాడు, బాటిల్ ఉంటే బాటిల్ ఎత్తేస్తాడు. షార్ట్ టెంపరు. పైగా బయటికి వెళ్తేనేమో గాడిద చాకరీ చేసి వస్తారు ఎవరి పైన. ఇంట్లోకి వస్తే వాటర్ ఎంతసేపు,
ఈ రకమైనటువంటి ఒక లేజినెస్, ఒక కమాండింగ్ చేయటం, బద్ధకం, ఈ ఇంట్లో వాళ్ళని తిట్టడం, కొట్టడం. ఇంత దీనికి నేను ఇందాక చూశాను ఒక దరిద్రపు న్యూస్. ఆస్తి కోసం అమ్మమ్మని మనవడు చెప్పాట. ఎంత దరిద్రమో చూడండి. అమ్మమ్మని అమ్మ కంటే ఎక్కువ ఇష్టం అమ్మమ్మలంటే కదా. మొన్న ఒక కామాంధుడు తాగొచ్చి తల్లి మీద అఘాయిత్యం చేసింది. ఎంత దరిద్రమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నాం మనం కదా. తల్లి 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 అని మనం మొత్తుకుంటూ ఉంటాము. అట్లాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తూ ఇట్లా చంపడాలు చేస్తుంటే ఎంత పాప, అంటే అంత క్రూరమైనటువంటి ఆలోచన వాడికి వచ్చిందంటే వాడి జాతకం ఎంత దరిద్రంగా ఉండాలి చూడండి. ముందు జన్మలో ఎలా పుడతాడు వాడికి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారు. ఇప్పుడు జైలు పాలయ్యాడు ఇప్పుడైతే, అంతే కదా. ఎంత దరిద్రం, అవునా. అట్లాగా ఫ్రెండ్స్ వల్ల చెడిపోవడం ముఖ్యంగా, పైగా ఎమోషనల్ మైండ్స్ నాన్న ఎట్లా ఉంటాయంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు కోప్పడతాడో తెలియదు, ఎప్పుడు బాధపడతాడో తెలియదు, ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు ప్రేమిస్తాడో తెలియదు, ఎప్పుడు ద్వేషిస్తాడో తెలియదు, ఎప్పుడు జాలి చూపిస్తాడో తెలియదు, ఎప్పుడు దయ చూపిస్తాడో తెలియదు. సైకో అంటే నవ్వుతూ ఉంటాడు, పెళ్ళం బీగుతుంటాడు, కొట్టాడని చెప్పి మళ్ళీ దగ్గర తీసుకుంటాడు వాడేపోయి. అలాంటి వాళ్ళతో పక్కన కూడా ఎవరు ట్రావెల్ చేయలేరు. ఎంతకాలం ట్రావెల్ చేస్తారన్న, కష్టం. ఇవి కేవలం కుజ శుక్ర గ్రహాల ప్రభావం చేత సంపూర్ణంగా వాళ్ళు ఉండేటువంటి మైండ్ సెట్. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. తల్లిదండ్రుల మాట చెవికి ఎక్కదు కాక ఎక్కదు. ఈ రకమైనటువంటి లక్షణాలతో ఉండడం. వాడు చదువుకోడు, ఈ పైగా ఎంజాయ్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లల సోకులు ఎక్కువగా ఉంటాయి. నేను వేరేలా అనుకోవద్దు, ఆడపిల్లలకు కూడా వేరే రకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్ని ఎక్కువ మెయింటైన్ చేయటం, వాళ్ళని చీట్ చేయటం, అది కూడా పాపమే. చూస్తున్నాం కదా. అమ్మాయిల్ని అబ్బాయిలు మోసం చేసినా, అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేసినా ఏదైనా పాపమే. ఈ రోజుల్లో ఈక్వల్ ఉన్నారు. ఈ కర్మ ఎక్కడికి పెట్టినా, ఇప్పుడు ఒక 1000 ఆవులు ఉంటాయి, ఒక దూడను వదిలిపెడతాం మనం. దూడ వదిలిపెడితే వెతుక్కుంటూ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది కరెక్ట్గా దూడ. అట్లానే మనం చేసిన కర్మ మనల్ని వెతుక్కుంటూ ఆటోమేటిక్గా మన దగ్గరికి రావాల్సిందే. దాంట్లో అనుమానం ఏం లేదు. మంచి అయినా చెడైనా ఏదైనా సరే. మనుషులకైనా దేవుడికైనా దయదలుస్తాడేమో కానీ కర్మ మాత్రం దయదలచదు. ఆ కర్మని తీరాల్సిందే. అందుకని మనం చేసే ప్రతి పనిలో ఒక న్యాయం, నీతి, ధర్మం ఉండాలి. మన పెద్దలు ఏదో తెలుసో తెలియకో చేశారు, దానివల్ల మనం అనుభవిస్తున్నాం. మన వల్ల మన పిల్లలు ఎందుకు అనుభవించాలి, మన తర్వాత తరాలు ఎందుకు అనుభవించాలి? జీవితాంతం అలా అనుభవించడం అంటే కష్టం కదా నాన్న. అందుకనే చూడండి, 7 తరాల పాటు నేను చెప్తూ ఉంటా. అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతవిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, అలాగే పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, 7 తరాల వరకు ఇవే నక్షత్రాలు ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే ఆశ్లేష నక్షత్ర జననం జరిగిందా అది 7వ తరమో 8వ తరమో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ పాపాలు రాబట్టి, ఈ దోషాలు రాబట్టి. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా ఆ నక్షత్రం నుంచి మరీ ఎక్కువ ఉంటుంది నాన్న. విపరీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. పెళ్లిళ్ళు కావడం తీసి పక్కన పెట్టండి, పెళ్లిళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడమే ఆగిపోతుంది. అంటే ఆడపిల్లలే పుడుతూ ఉంటారు కొన్ని తరాలు. ఆ తర్వాత అప్పటికే నిర్వంశం అయిపోయినట్టే కదా. ఆడపిల్లలు పుట్టారంటే మగ పిల్లలు లేరంటే ఆ తర్వాత ఆడపిల్లలు కూడా పిల్లలు పుట్టడం ఆగిపోతారు. ముఖ్యంగా ఆలోచించుకోండి మీరు, అసలు సంతానమే ఉండదు. గైనిక్ ప్రాబ్లమ్స్ హెవీ అవుతాయి. థైరాయిడ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న ఆడవాళ్ళలో సమస్యలు అతి ఎక్కువగా ఉన్న సమస్యలు గైనిక్, థైరాయిడ్. ఇవి ఎందువల్ల వస్తాయి? ఇలా మానసిక స్థితి కుదురుగా ఒక చోట నిలబడదు. డీప్ థింకింగ్, అనవసరమైనటువంటి విషయాన్ని కూడా. ఇప్పుడు అక్కడ వాటర్ బాటిల్ ఉంది, అది మనం లేచేటప్పుడు తీద్దాం అనుకుంటాం కదా. దీనికి ఒక రకమైనటువంటి గంటసేపు ఆలోచన ఉంటుంది వీళ్ళకి. మనం ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు తీద్దాం, తీయడానికి లేవాలా, లేచినప్పుడు తీయాలా, ఇప్పుడు తీసేద్దామా, తీయపోయినా పర్లేదా, తర్వాత తీద్దామా, దీని గురించి గంటసేపు ఆలోచనలు. అది అసలు అనవసరమైన విషయం. అది పెద్ద ఇష్యూ కాదు. కొంపలంటుకుపోతున్న విషయాన్ని మన జీవితంలో జరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ ఒక వాటర్ బాటిల్ కోసం ఆలోచిస్తుంటారు వీళ్ళు. ఇలా చిన్న వాటికి ఆలోచించేటువంటి వీళ్ళు పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతారా? అందుకనే బ్రేకప్స్ ఎక్కువ అవుతుంది, సెన్సిటివిటీ పెరిగిపోతుంది. ఇలాంటివన్నీ కూడాను పితృదోషాలు, స్త్రీ శాపాలు. అలానే గోవుల్ని చంపటం, గోవుల్ని హింసించటం, పాముల్ని చంపటం. పాముల్ని చంపినా కూడా దోషమేనా అన్న? పాముల్ని పూర్వం కొంతమంది చంపారు, చాలా మంది చంపుతుంటారు. గోవుల్ని కొట్టడం కానీ, చంపడం కానీ, వాటి చావు కారణం అవడం కానీ, ఇట్లాంటివి చాలా జరిగినాయి. అవి కూడా వంశపరంపరగానే వస్తాయి. మీకు సింపుల్, బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్, ఇలాంటివన్నీ కూడాను వంశపరంపరగా వస్తాయి నాన్న. పాపం జరిగింది 7 తరాల క్రితం, 6వ తరం అంటే 6 తరాల క్రితం, 5వ తరం నుంచి స్టార్ట్ అయింది. ఈ గ్రహస్థితి స్టార్ట్ అయింది, వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఈ గ్రహాల వల్ల. అదే గ్రహస్థితి పిల్లలు కూడా ఫాలో అవుతున్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయా రావా?
అవునా? అంతేకాకుండా అర్ధాంతరంగా వాహన ప్రమాదాల వల్ల చనిపోవడం కానీ, వాటర్ యాక్సిడెంట్స్, బావిలో దూకి చనిపోవడం కానీ, కాలు జారి బావిలో పడి చనిపోవడం కానీ, 60 సంవత్సరాల లోపల వాళ్ళు. అలాగే మనకి ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం కానీ, ఇప్పుడు గ్యాస్ స్టవ్ అంటుకుంటుంది, టక్కున ఎంతమంది పోలేదు. అలా 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వీళ్ళ ఆత్మలన్నీ కూడాను ఘోష రూపంలో, కర్మ రూపంలో వంశాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి వంశ పరంపరగా ఈ దోషాలు వస్తూనే ఉంటాయి. వీటి వల్ల జరిగేటువంటి అరిష్టాలు వ్యాపారాల్లో వృద్ధి కలగకపోవడం, సరైన విద్య లేకపోవడం, సంతానం లేకపోవడం, వివాహం కాకపోవడం, అయిన వివాహం కుదురుగా ఉండకపోవడం, తద్వారా చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవులు లేకపోవడం, ఎక్కడ వేసిన గోగడ అక్కడే ఉండిపోవడం, అసలు అనుకున్న పని ఏది కూడా ముందుకు వెళ్ళలేకపోవడం. ముఖ్యంగా ఎక్కువగా చెప్తున్నా 100% ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ దోషాలున్న ప్రతి ఒక్క జీవితంలో జరుగుతూనే ఉంటాయి. మోసపోవటం ముఖ్యంగా. వీళ్ళు ఎట్లా ఉంటారో చెప్పమంటారా? ఇంకా పెయిన్ మనకు మనం చేసుకున్నది అయితే ఏదో సర్దు చెప్పుకుంటాం కానీ మనము. కానీ ఇంకొక దరిద్రం నాన్న, మోసపోవడం ఈ దోషాలు ఇంకో దరిద్రం ఉంటుంది. ఒకసారి మోసపోవడం, 2 సార్లు మోసపోతాం, 3 సార్లు మోసపోతే తెలివి తెచ్చుకొని అరే మనం జాగ్రత్తగా ఉండాలరా అనుకుంటాం. కానీ ఈ దోషాలు ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుందో చెప్పనా? మోసపోతూనే ఉంటారు. 100 మంది మోసం చేసినా 101 వాళ్ళకి ఐఎమ్ రెడీ రాండి అని వెల్కమ్ చెప్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఇంకా వాళ్ళ ఆలోచన మారదు. నమ్ముతూనే ఉంటారు. అదే రకంగా మోసం ఏదో ఒక విధంగా, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదో ఒక విధంగా. ఇప్పుడు నిజంగా ఆడపిల్లలు కావచ్చు, వ్యాపారం ఏంటి, ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఎంతమంది మోసం చేయడంలో డబ్బులు తీసుకొని ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి కదా. అవునా? అట్లాంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేయడం లేదు. మీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తా, ఈ సర్టిఫికెట్లు ఇప్పిస్తా, ఆ వీసా ఇప్పిస్తా. మొన్న మధ్య కూడా విన్నాం కదా మనం, ఆస్ట్రేలియాలో ఎంతమంది పాపం లక్షలు కట్టారు. దాదాపు ₹1,00,00,000 పైన ఉన్నాయి. మరి ఇట్లాంటివన్నీ కూడా వింటున్నావా? మరి ఇలాంటివన్నీ ఎట్లా జరుగుతాయి? మన గ్రహస్థితి, ఈ దోషాల వల్ల వచ్చేటువంటి గ్రహస్థితుల వల్ల దీనికి సమూలమైనటువంటి నిర్మూలన ఒకటే ఉంటుంది నాన్న. ఎక్కడికి వచ్చినా సుదీశ్వరం ఇక్కడికి వస్తాడని అందరికీ తెలుసు. ఎన్ని ప్రాబ్లమ్స్ అక్కడే కదా ఉంది. అదే కదా మూలం. ఇది ముఖ్యంగా అదే నేను చెప్తుంది, మూలం. ఈ మూలాన్ని తెలుసుకొని అమావాస్య రోజున తప్పనిసరిగా ఎవరైతే గోకర్ణను మోక్షనారాయణ బలి చేయిస్తారో వాళ్ళకి సమూలమైనటువంటి కర్మ విముక్తి. అక్కడి నుంచి 1 సంవత్సరం తర్వాత చూడండి, మీ జీవితంలో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉంటుందో, మీరు చేసిన పూజ కానీ, పుణ్యం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ప్రతి ఒక్క పని సవ్యమైనటువంటి దశలో నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన రావడం, సవ్యమైన దశలో మనం ప్రయాణం చేయడం, తద్వారా అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి కావటం ఈ యొక్క పూజ ద్వారానే జరుగుతుంది. ఇది తప్పితే వేరొక మార్గం లేదు. కొంతమంది ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తానన్నా, 10 మందికి మంచి చేసేటప్పుడు నన్ను ఒక 10 మంది, 100 మంది తిరుగుతున్నా పర్లేదు అనుకుంటా నేనైతే. మంచి చేసినప్పుడే వస్తాయండి అంతే. ఇప్పుడు అది మంచి కాకపోతే దాని మీద కాంపిటీషన్ లేదు కదా, పోటీ లేదు కదా. అవునా? ఎదురువాడిని ఇచ్చేయాలంటే వాడిని బ్లేమ్ చేయాలి ఏదో ఒకటి. ఇక్కడ బ్లేమ్ చేయడానికి కూడా ఒక స్థాయి కావాలి. పూజలే దేవుణ్ణి కూడా ఒక స్థాయి కావాలి నాన్న. దానికి స్థాయి కావాలి. స్థాయి ఉన్న వాడిని ఢీ కొడితే మనకేదో స్థాయి వస్తుంది అనుకుంటే, అసలు నీకున్న స్థాయి ఏంటో నువ్వు తెలుసుకుని నాతో ఢీ కొడితే నీకు బాగుంటుంది. ఫస్ట్ నీకున్న పరిజ్ఞానం ఏంటో తెలుసుకొని, నువ్వేంటో తెలుసుకొని. అవునా? నేను మా గురువు గారి దగ్గర చిన్నప్పటి నుంచి కష్టపడి ఆయన కాళ్ళు విసిగి బావిలో నీళ్లు తోడి ఆయనకి వంట చేసి పెట్టి నేర్చుకున్నటువంటి విద్య నాది. నువ్వు డిగ్రీలు పూర్తి చేసుకొని మినిమిడి జ్ఞానంతో చదువుకున్నటువంటి చదువు నీది. 2 పుస్తకాలు తిరిగిస్తే వచ్చిన విద్య నీది. పుస్తక విద్య అనేది, మస్తక విద్య నాది. ఇదే క్షణాన్ని ఇక్కడ కూర్చోబెట్టి రేపు ఉదయం వరకు ఏ కంటెంట్ గురించి మాట్లాడమన్నా ఒకే కంటెంట్ గురించి రేపు ఉదయం వరకు మాట్లాడగలుగుతాను నేను. నువ్వు మాట్లాడు, నీకు ధైర్యం ఉంటే. ఇదే ఎనర్జీతో ఒకే విషయాన్ని ఒకే విషయాన్ని రేపు పొద్దున వరకు మాట్లాడగలుగుతాను నేను. అంత డెప్త్ తీసుకెళ్ళగలుగుతాను నేను. మరి నీ దగ్గరే ఉందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. కొంతమంది మాట్లాడుతున్నారు నాన్న, అది చాలా బాధేస్తుంది. ఇక్కడ ఏంటంటే, నేను అంటే బ్రాహ్మణ గురించి నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకుండా దయచేసి. మన ఇంటికి పురోహితుడు ఒక బ్రాహ్మడు అనేటువంటిది ఒక ధర్మంగా మనకు వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. అది బ్రాహ్మడు మాట్లాడితే బాగుంటుంది. నోటుకొచ్చింది మాట కదా అని చెప్పేసి మనం ప్రేలాపనం పేలుతూ ఉంటే, అక్కడ ఉండేటువంటి గోకర్ణంలో ఉండేటువంటి మహాబలేశ్వరుడు సామాన్యుడు కాదు. ఆయన సామాన్యుడు కాదు. నువ్వు పేలుతున్నటువంటి పేరుడు ఆయన మీద వెళ్తున్నావు. శివసుధీశ్రమం మీద కాదు, శివుడి మీద వెళ్తున్నావు. నువ్వు పేలుతున్న ప్రేలాపన, నీకున్న అర్హత ఏంటో,
నువ్వు బ్రాహ్మడివై మాట్లాడితే నిజంగా నీకు విద్య ఉంటే నువ్వు గా బయటికి కూర్చున్నావు, నీకెంత వచ్చో విద్య నాకెంత వచ్చో, దీని గురించి ఇదే సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, ఒక రోజంతా కూర్చుందాం, లైవ్ పెడదాం, కెమెరాలు ఆన్ చేసి పెడదాం. నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు? బ్రాహ్మణి కాకుండా వృత్తి చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంతోపాటు అసలు ఈ వృత్తికి సంబంధం లేకుండా గోకర్ణాలు పూజలు అని చెప్పి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము తీసుకెళ్తాం రాని, ఏదో కమర్షియల్గా నువ్వు ఏమైనా వెనకేసుకోవడానికి పిలుస్తున్నావా డబ్బులు? దాని కాదు కదా. అక్కడ శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఏంటో నీకు తెలియదు, ఎలా చేయించాలో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, అక్కడ ఏ విధమైనటువంటి పూజలు ఉంటాయో. దాంట్లో నిజంగా మోక్షనారాయణ బలి అనేటువంటి టోటల్ కాన్సెప్ట్ నాన్న. దాంట్లో ఎన్ని రకాల పూజలు ఉంటాయో చెప్పమనండి ఏమన్నా వీళ్ళని, ఏమేం చేస్తారో చెప్పమనండి వీళ్ళని, అప్పుడు మాట్లాడతా. ఉన్న పడంగా మాట్లాడమనండి. మరి అవన్నీ తెలియకుండా ఎట్లా మాట్లాడతారు నాన్న వీళ్ళు? ఒక పద్ధతిని, ఒక దేవుణ్ణి, ఒక విధానాన్ని పట్టుకొని నువ్వు హేళన చేస్తున్నావంటే అది అంటే నీ వృత్తికి నువ్వు ద్రోహం చేస్తున్నట్టు లెక్క. నువ్వు బ్రాహ్మడి కానివాడివి, వృత్తిలోకి వచ్చావు, వృత్తిలో బ్రతుకుతున్న వృత్తిని ప్రేమించాలి. అలాంటి దాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు, మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు ఏమాత్రం నాలెడ్జ్ ఉందనేది నువ్వు తెలుసుకోవాలి. ఒకటి. ఇంకొకడు ఉంటాడు, ఇంకొక ఛానల్, ఆయన రాండి తీసుకెళ్తా, వాడు అసలు వాడికి దీనికి సంబంధమే లేదు. అంటే మీరు ఇలా చెప్పడం వల్ల మీకు ఫేమ్ వస్తుంది, చాలా మంది వస్తున్నారు. ఇదే ఏడుపు ఎక్కువైపోయింది నాన్న, చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు. ఒకటి చెప్తాను నాన్న, మనం ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా జనాలు అంతా వస్తున్నారు అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు ఒక్కడన్నా చెప్పరా వీళ్ళు కరెక్ట్గా చేయట్లేదు, వీళ్ళు వెళ్ళొద్దని చెప్పరా? మరి చెప్తే వీళ్ళు ఎవరు రారుగా. మరి ఇంతమంది ఇప్పటికీ 50 మందిని తీసుకొని వెళ్ళి పూజలు చేయించుకొని వస్తున్నాం, ఇంతమందిని తీసుకెళ్తున్నాం అంటే పితృదోషం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పిందే మీరు కదా. సో ఇంతమంది వస్తున్నారు అంటే గోకర్ణ కొట్టిన, మోక్షనారాయణ బలి కొట్టిన ఫస్ట్ మంది వీడియోలు వస్తాయి నాన్న. గోకర్ణ గురూజీ అంట, అందరు పేర్లు కూడా అవే పెట్టుకుంటారు, గోకర్ణ గురూజీ, గోకర్ణ గురువు గారు, గోకర్ణ గురువు గారు అని. ఇక్కడ దాంట్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు కాబట్టి మరి అంతకుముందు జనాలకి ఎవరికైనా పురోహితులకు తెలియదని నేను చెప్పను. తెలిసినా కూడా దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్లో మాట్లాడుకొని ఆలోచించుకొని ఒక మనిషిని తీసుకొని 1,50,000 రూపాయలు, 1,25,000 రూపాయలు దండుకున్నటువంటి వాడు ఉన్నారు. అలా కాదు, అందరికి అందుబాటులో ఉండాలి. అందరికీ నిజంగా నాన్న, నేను మొన్న కాశీ నుంచి వెళ్ళాను గోకర్ణకి. నిజంగా కాశీలో నేను స్ట్రెయిన్ అయిపోయాను, ఇంటికి రావచ్చు, హైదరాబాద్ వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ కాశీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోయినా బెంగళూరులో దిగి బెంగళూరులో 6 గంటలు వెయిట్ చేసి పొద్దున 6:10కి మరలా ఫ్లైట్ ఉంటే గోవాకి వెళ్ళి గోవా నుంచి గోకర్ణ వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? మన వాళ్ళు నన్ను నమ్ముకొని వస్తున్నారు, మనం నమ్ముకొని వస్తున్నారు, మన వాళ్ళకి మనం కనపడాలి. మన వాళ్ళకి కనపడితే నిజంగా ఎంత సంతోషంగా ఉంటా నాన్న. అబ్బా ఒక ఆవిడ వచ్చి కాళ్ళు పట్టుకున్నా, అన్న నిన్ను చూస్తాననుకోలేదు నాన్న, నిన్ను చూడాలనుకున్నా నాన్న, నా జీవితంలో నేను చూడటమే ఇదిగా ఉంది నాన్న. రాత్రి ఒక ఆవిడ ఫోన్లో మాట్లాడారు. ఆవిడ మాట్లాడితే ఆవిడ ఏం చెప్తుందంటే, గురువుగారు నా చేతులు వణుకుతున్నాయి గురువుగారు, నా చేతులు. ఏమైందమ్మా? మీ మాటలు వింటుంటే నా వల్ల కావట్లేదు గురువుగారు, చాలా ఆనందంగా ఉంది గురుగారు. అంత ఆనందం వాళ్ళ ముఖంలో చూడాలి, వాళ్ళు అనుకున్న పనులు అవ్వాలి. అక్కడ శాస్త్రీయంగా జరుగుతుందా లేదా చెప్పడం కూడా ఎందుకు అంటే ఎవరన్నా మోసపోతారు, అందుకనే అవగాహన ఉంటుంది. అలాంటిది ఏదైనా తగిలినప్పుడు మనం అంతే. ఇప్పుడు మనం వెళ్తున్నాం, మనం ఉన్నప్పుడు చక్కగా చేసేవాళ్ళు కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేస్తారు. టెంపుల్ దగ్గర కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలియట్లేదు నానా. ఇక్కడ చెప్తున్నాను ఇందాక కమర్షియల్ అయిపోయింది. మనం చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణులు కాదు అని వేరే అక్కడ ఉన్న వాళ్ళు వేరే మతస్థులు అని చెప్తున్నా కదా, వేరే కులస్తులు అని చెప్తున్నా కదా. ఆ కులం వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉంటారు, బ్రాహ్మణులు తక్కువ. జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కర్ణాటకలో జంగం వాళ్ళు పురోహితం చేస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ మాటలు చెప్పిన వాళ్ళు కూడా జంగం వాళ్ళే, బ్రాహ్మణ కాదు. సో కాబట్టి ఇప్పుడు జంగం దేవర్లతో మనం చేయించేటువంటి పూజ ఒకటే. నిజంగా కొన్ని ప్రాంతాలకు వెళ్తే చనిపోయినప్పుడు శంఖం ఊదడానికి, గంట కొట్టడానికి వాడతారు వాళ్ళని. లేదు కొన్ని చోట్ల శివుడికి పూజ చేయడానికి వాడుతూ ఉంటారు. ఈ మోక్షనారాయణ బళ్ళు, పురోహితాలు, వీటికి అసలు ఎంట్రీ లేదు వాళ్ళకి. అలాంటిది ఏదో వస్తున్నారు, బతుకుతున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా చేసుకుంటున్నారు. అలాంటిది ఆ ప్రక్షాళన కూడా తొందరలో ఉంది. దాంట్లో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవరు బ్రాహ్మణులు, ఎవరు నాన్ బ్రాహ్మణ్స్, ఎవరు పురోహితం చేస్తున్నారు కాదు అనేటువంటిది ఏరేసేటువంటి సెక్షన్ మొదలు పెట్టేశాం. నాలెడ్జ్ ఉంటే చెప్పడానికి అర్హత ఉంటుంది తప్ప కాకుండా అది చేయించడానికి అర్హత ఎక్కడ ఉంటుంది నాన్న? నువ్వు పుట్టినప్పటి నుంచి నాన్ వెజ్లు తినేసి అవి చేసి ఇవి చేసి నేను వచ్చి వాటి కోసం పురోహితం చేస్తానంటే, మరి వచ్చి పురోహితం చేస్తానంటే అది ఎట్లా అవుతుంది? కరెక్ట్ కాదు కదా. 1000 రూపాయలు నీకు పూజ చేస్తున్నాడు మోక్షనారాయణ బలి అంటే వాడు ఏం చేస్తున్నాడు
కూడా నీకు అర్థం కావాలి కనీసం, అక్కడే మోసపోతున్నాను ఒక ఆలోచన రావాలిగా. అదే కదా. అవునా? ఇక్కడ నుంచి మనం ఏసీ బస్సులో తీసుకెళ్తాం, స్లీపర్ కోచ్లో తీసుకెళ్తాం, వెళ్ళేటప్పుడు టిఫిన్ పెడతాం, వాటర్ బాటిల్ ఇస్తాం, వచ్చేటప్పుడు టిఫిన్ పెడతాం, వాటర్ బాటిల్ ఇస్తాం, అక్కడ రూము, కాఫీ, టిఫిన్, భోజనం, పూజ, ఈ పూజ సామాగ్రి ఇవన్నీ ఇన్ని ఇస్తున్నారు. ఇవన్నీ 1000 రూపాయలు ఎట్లా వస్తాయని చెప్పి ఆలోచించరా ఎవరు? 1000, 2000, 3000, 4000 వస్తాయా రావని ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఒక బ్రాహ్మడి వాటి రోజున ఒక్కసారి చేయించే పూజ, అంతే మన పూర్వీకులకి అంతే కదా. వాళ్ళు చేస్తే ఏమైనా ఉందంటే అదే కదా. అంతే కదా నాన్న. వాళ్ళు ఆన్లైన్లో చేస్తున్నా అని చెప్తాడు, గోత్రామాన్ని మాత్రం వీడియో తీస్తాడు, మిగిలిన పూజ మొత్తం అందరు కలిపి ఒకటే చేస్తాడు, అందరికి అదే వీడియో కనెక్ట్ చేసి పంపిస్తాడు. దాంతోపాటు కొంతమంది మేము తీసుకెళ్తాం చెప్పి కొంతమంది వ్యవహారాలు తయారవుతున్నారు. వీళ్ళేంటి సామూహికంగా పూజలు చేయిస్తారు. సామూహికంగా చేయించడం వల్ల తల్లిదండ్రులకి తద్దిన పెట్టడం, పితృదేవత ఆరాధన చేయడం కూడా సామూహికంగా చేయిస్తానంటే ఇంకా దాంట్లో అర్థం పర్థమే ఉంటుంది నాన్న. అవునా? కాబట్టి దయచేసి ఇలాంటి మోసాలకి చాలా మంది పాల్పడుతున్నారు. అలాంటి మోసాల బారిన పడి సుధీర్ శర్మ చెప్పాడు గోకర్ణలో పూజ చేయించుకోమన్నాడు, మేము చేయించుకున్నాం అనుకుంటున్నారు. కానీ ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, దాని మూలం ఏంటనేది దీంట్లో కూడా మూలం తెలుసుకోండి దయచేసి. అంతేకాకుండా నిజంగా చెప్పాలి అంటే ఈ అమావాస్యలో కూడా ప్రత్యేకత ఉంది నాన్న. జ్యేష్ఠ మాసం, దారిద్ర్య దేవత, దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉండేటువంటి మాసం. అమావాస్య నాన్న జూలై 14వ తారీఖు 13 బయలుదేరుతాం ఇక్కడ నుంచి. అలాగే మంగళవారం కలిసి వచ్చింది. మంగళవారం నిజంగా ఆర్థికమైనటువంటి సమస్యలు ఎవ్వరున్నారు అంటే అడుగు పెట్టండి, 100% ఎగిరిపోవాల్సిందే గ్యారంటీ. మంగళవారం అంటే కుజుడు కదా, భూకారకమైనటువంటి గృహకారకమైనటువంటి యోగాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇచ్చిన డబ్బులు వెనక్కి రావట్లేదు, ఇట్లాంటి వాళ్ళందరికీ మంగళవారం రోజున చేసేటువంటి అమావాస్య కలిసి వచ్చిన రోజు చేసేటువంటి మోక్షనారాయణ బలి దివ్యమైనటువంటి ఆన్సర్ ఇస్తుంది, సమాధానం చెబుతుందని చెప్తా. దాంతోపాటు పునర్వసు నక్షత్రం, పునర్వసు నక్షత్రాధిపతి గురుడు అంటేనే వివాహ సంతాన యోగ కారకుడు. వివాహ జీవితంలో సమస్యలున్నా, వివాహానికి సమస్యలున్నా, సంతానానికి సమస్యలున్నా గురుగ్రహ అనుగ్రహం చాలా విశేషం. అందులో పితృకారకుడు ఎవరు అంటే గురుడు. కాబట్టి గురుగ్రహ నక్షత్రం కలిసి వస్తుంది. జ్యేష్ఠ మాసం అంటే బుధుడు. వ్యాపారాలకి ఉద్యోగాలకు సంబంధించినటువంటివి, ఉన్నత పదవి రాజకీయాల యోగాల కోసం కావాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ బుధుడు అనుగ్రహం చాలా అవసరం. అలాగే CA చార్టెడ్ అకౌంట్స్ చదువుతుంటారు వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి బుధుడు అవసరం, చాలా అవసరం ఉంటుంది. కాబట్టి బుధుడు వల్ల అట్లాంటి వాళ్ళకి మంగళవారం గృహయోగాలు, రుణబాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి గురుడు నక్షత్రకారకుడు అవుతున్నాడు. కాబట్టి వివాహ సంతాన కారకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు తీరడానికి ఎంత గొప్ప కాంబినేషన్ చూడండి. జ్యేష్ఠమాసం అమావాస్య రవి, జ్యేష్ఠమాసం బుధుడు, పునర్వసు నక్షత్రం గురుడు, మంగళవారం కుజుడు. ఇంకేం కావాలి చెప్పండి? ఈ గ్రహాలు మన సమస్యలు ఎక్కువ, మన జీవితంలో సమస్యలు ఎక్కువగా సృష్టించేటువంటి గ్రహాలు. కాబట్టి ఇవి అంతే కదా. వీటి అనుగ్రహం మనకు కలగాలి అంటే జూన్ 13వ తారీఖు మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం కొత్తపేట నుంచి. జూన్ 14వ తారీఖున అక్కడ పొద్దునే చేరుకుంటాం, పూజ చేసుకుంటాం. జూన్ 14 సాయంత్రం బయలుదేరుతాం. జూలై 15 పొద్దున ఇక్కడ ఉంటాం. కాబట్టి మేము కూడా తొందరగా రావాలి, మళ్ళీ వారాహి నవరాత్రులు ప్రారంభం కాబట్టి తొందరగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. తొందరగా బయలుదేరి వచ్చేస్తాం. రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి 8143666818 ఈ నెంబర్కి మా అమ్మాయికి ఫోన్ చేయండి. మా అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది, లేదా మా అబ్బాయి ఉంటాడు, మా సిద్ధు అని అబ్బాయి అయినా లిఫ్ట్ చేస్తాడు, మీకు సమాధానం చెప్తారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కనీసం మెసేజ్ చేయండి, మెసేజ్లు మీకు ఆన్సర్ ఇస్తారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, వేరే వాళ్ళతో వెళ్ళడం ద్వారా మీరు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాల్సినటువంటి సామాగ్రి ఏంటో తెలియదు. కొన్ని పేర్లు రాసుకొని రావాలి, కొన్ని వరుసల పేర్లు, ఆ పేర్లు ఏంటో తెలియదు. కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి, ఆ వస్తువులు ఏంటో తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉండవలసినటువంటి నియమం ఉంటుంది, ఆ నియమం ఏంటో తెలియదు. ఇవేవి ఎవరు చెప్పరు. మీరు ఇప్పుడు ఓపెన్గా చెప్పొచ్చు కదా, మీరు ఎవరితోనో చేయించుకొని మీరు మోసపోయి చివరికి మళ్ళీ ఫలితం రాలేదని నా దాకా వస్తే నాకు దేనికి వచ్చిన బాధ అది? అదేదో నాతోనే రండి, అందరం కలిసి వెళ్దాం, నేను కూడా ఉంటాను మీతో. చేసుకుంటున్నారు వాళ్ళు, చేయించుకుంటున్నారు, అక్కడ చేయించుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. మాకు తెలిసిందంటే ఎట్లా మోసమో మళ్ళీ చేయించుకుంటారు. అంత మోసం కూడా సరిపోతుంది కదా గురుగారు పూజ? ఒక్కసారి జీవితంలో ఒక్కసారి చాలు, జీవితంలో ఒక్కసారి చాలు. ఒక్కసారి చేయించుకోవడం జీవితంలో ఒక్కసారే వచ్చే మార్పు కూడా అంత గొప్పగా ఉంటుంది. నెంబర్ 1 లానే ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాండి, గురువుతో చేయించుకుంటేనే మనకి అది పని కూడా. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ముఖ్యంగా కొన్ని యాత్రలకి గురువు అనుగ్రహం చాలా అవసరం. అవును, ఎంతో మంది ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, రేపు వస్తాం మళ్ళీ వచ్చే అమావాస్యకి వస్తాం ఇట్లా ఆగిపోయే వాళ్ళు ఉంటారు. గురువు అనుగ్రహం అంటే గురువు తోడుంటే ఆ యాత్ర సంపూర్ణంగా సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇది నేను చెప్పే మాట కాదు, ఏ శాస్త్రంలో చూసుకున్నా మీకు వస్తుంది.
గురు అనుగ్రహం ఉండాలి, గురు బుద్ధి విశేషత అని చెప్పి శాస్త్రమే చెబుతుంది. గురువు గారి పట్ల అంటే గురువు గారికి మన పట్ల అనుగ్రహం కలిగితే అది చాలా విశేషమైనటువంటి అనుగ్రహం. అయినా మీ ద్వారా విషయం తెలుసుకుని, మీ ద్వారా అన్ని తెలుసుకుని, మీ ద్వారా చేయించుకుంటే కొంతమంది ఉంటారు నాన్న, కొంతమంది ఉంటారు ఇక్కడ బయట జనాలు అంటే అనేక రకాలుగా ఇచ్చేస్తూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. ఎవరెంత ప్రయత్నించినా 99% మీ ద్వారా చేయించుకునే వాళ్ళే ఉన్నారు. నన్ను ఒకటి చెప్తా, వాళ్ళకి ఇంకా అప్పటికి కూడా కర్మ తీరేటువంటి అవకాశం లేకపోతే ఆకర్షితులు అవుతుంటారు వేరే వాళ్ళకి, దాంట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళ దగ్గర కరెక్ట్ గా విధానం జరగదు. మళ్ళీ తిరిగి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చి చేయించుకోవాలి అంటే అది రాత, భగవంతుడు మన సంకల్పం కాదు, పరమేశ్వరుడి సంకల్పం. మనం వెళ్తున్నాము, తీసుకుని వెళ్ళి పూజ చేస్తున్నాం. పెద్దవాళ్ళకి చేసేది ఒకే ఒక్క పూజ, అదే తృప్తిగా మనకు తెలిసిన వాళ్ళతో మన ఇంట్లో వాళ్ళతో అలా చేయించుకుంటే ఒకేసారి విధి విధానంగా శాస్త్రీయంగా ఇండివిజువల్ గా సామూహికంగా కాకుండా ఇది మీరు వచ్చి చూసుకున్నా చేయించుకున్నప్పుడు మీకే అర్థమైపోతుంది. 100% అక్కడికి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు సత్ఫలితాన్ని పొందిన వాళ్ళే ఉంటారు. కొంతమంది ఇంకా మాకు ఫలితం రాలేదని చెప్పి నాకు ఫోన్ చేసి యుద్ధం చేసినటువంటి వాళ్ళు కూడా 2 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే ఫలితం వచ్చిందని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సారీ అయ్య గారు మీరే సాక్షి దానికి, అవునా? ఎంతమంది లేరు, ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడు మన కర్మని బట్టి కొంచెం టైం తీసుకుంటుంది అంతేకాని సమూలమైనటువంటి కర్మ విముక్తి జరుగుతుంది. అనుకున్న పనులు తప్పనిసరిగా సకాలంలో ఇదే కాదు నాన్న, ఇంతటితో ఆగిపోలేదు. ఈ యాత్ర ఎప్పటికీ నేను బ్రతుకున్నంత కాలం ప్రతి అమావాస్యకి ఆయన దగ్గరికి నన్ను చేర్చుకోవాలి అని చెప్పి నేను భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటాను. అంతే. ఎప్పటి వరకు గురుగారు బుకింగ్స్? నాన్న ఇది 12వ తారీఖు వరకు బుక్ చేసుకోవచ్చు నాన్న. ముందు నుంచే మనం చెప్తున్నాం కాబట్టి చాలా రోజుల సమయం ఉంది. కానీ దయచేసి చెప్తున్నా, 13వ తారీఖు ఫోన్ చేసి మేము వస్తాం ఇట్లాంటివి దయచేసి చెప్పకండి. దేనికంటే 11 సాయంత్రం వరకు అవకాశం నాన్న. 12 కూడా మరలా మనం బస్సు మాట్లాడాలి, సీట్లు బుక్ చేయాలి కదా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి 12వ తారీఖు వరకు మనకి అవకాశం ఉంటుంది. పైగా ఇంకొక సూచన కూడాను, దయచేసి వస్తామని చెప్పి బుక్ చేసుకున్న తర్వాత పూజ రాలేకపోతే నెక్స్ట్ టైం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, కానీ టికెట్ మాత్రం క్యాన్సిల్ అవ్వడం కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. టికెట్ క్యాన్సిల్ చెయ్యము, మనీ కూడా రిటర్న్ రాదు. టికెట్ మనీ రిటర్న్ బయట బుక్ చేసుకుంటే అప్పటికప్పుడు చేస్తే మనీ టికెట్ మనీ అంటే రిటర్న్ రాదు. మరలా ఇంకోటి చెప్తున్నాను, మా తల్లిదండ్రులు ఉన్నారండి, మేము రాలేకపోతున్నాము, మా తల్లిదండ్రులు రాలేకపోతున్నారు, మేము ఎట్లా అంటే మీరు వచ్చి కూర్చొని మీ నాన్నగారి స్థానంలో బ్రాహ్మణ కూర్చోబెట్టవచ్చు. ఆడపిల్లలే ఉన్నారు, కేవలం ఆడపిల్లలు వచ్చినా సరే తండ్రి స్థానంలో ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించవచ్చు. లేదు విదేశాల్లో ఉంటున్నాం, మన వాళ్ళందరికీ తెలుసు, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి వీడియో కాల్ చేసి ఎంత బాగా పూజ చేస్తారో. మొన్న మీకు నెల్లూరు నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసినప్పుడు మొన్న 2 అపాయింట్మెంట్స్ తీసుకున్న ఆవిడ కూడా చెప్పింది చాలా సంతృప్తిగా చేయించారని చెప్పింది ఆవిడ. వేరేందుకు చెప్పడం కానీ చాలా ఎక్కువ గురుగారు ప్రతి మంత్ కూడా. అవును, ఆవిడ చెప్పింది ఆన్లైన్ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో కాల్లో కూడా మీరు ఒక గ్లాస్ నీళ్లు, చక్కగా ఒక ఉద్ధరణ, ఒక ప్లేట్ అక్షతలు పెట్టుకుంటే మీతో సంకల్పం చెప్పిస్తారు. చక్కగా విధి విధానంగా ఆన్లైన్లో కూడా చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క సద్వినియోగపరచుకునే అవకాశాన్ని అందరూ పునీతులై ఆ యొక్క మహాబలేశ్వరుడు అనుగ్రహానికి, మీ పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై అందరూ తరిస్తారు. మనం లోకల్ వాళ్ళు కూడా రాలేనప్పుడు ఆన్లైన్ లో చేయించుకుంటున్నాం. 2-3 సార్లు ప్రయత్నిస్తున్నాము, కుదరట్లేదు, ఇది ఎందుకో కొంచెం నెగిటివ్ సెగనంగా ఉంది, చేయించుకుంటామని మన రాజమండ్రి నుంచి, మన నెల్లూరు నుంచి అందరూ ఆన్లైన్ లో చేయించుకున్న వాళ్ళే కదా. చేయించుకుంటాం, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వస్తే చేయించుకుంటాం అంటే లేదా ఒకసారి సరిపోతుందని చెప్తాను నేను. రాండి, సంతోషంగా వెళ్ళేసి పూజ చేయించుకొని సంతోషంగా వద్దాం. మంగళకరమైన లైఫ్, మంగళవారం మంగళకరమైన లైఫ్. ఓకే గురుగారు, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.